వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. విశాఖపట్నంలో జరిగిన సూసైడ్ కేసులో అనేక భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. భర్త నాగేంద్రబాబు పెట్టే లైంగిక హింసను తట్టుకోలేక భార్య వసంత ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ ఘటనకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. శృంగారాన్ని ఒక పవిత్ర కార్యంగా, ఒక సృష్టి కార్యంగా చూస్తాం. అలాంటిది భర్త కోరికలు తీర్చలేక ఒక అమ్మాయి పెళ్ళైన కొద్ది రోజులకే సూసైడ్ చేసుకుంది అంటే ఎంత టార్చర్ పెట్టి ఉంటాడంటారు? ఏదైనా చాలా బాధాకరమైన విషయం అండి. అతను ఒక పర్వర్టెడ్ ఫెలో, జంతువు. ఇంకా అంతకంటే నాకు పోలికకు కూడా ఒక వికృత ఆనందం కోసం ఆ అమ్మాయిని పాపం బలి చేశాడు. ఆ అమ్మాయి బలైపోవటం వెనక కూడా ఆ కారణం వింటే మనకి ఒళ్ళు జలతరిస్తుంది. ఏంటిది అసలు? ఇప్పుడు ఇద్దరు కలిసి సంతోషంగా ఆనందించాల్సిన ఒక కార్యక్రమం అది. పిల్లల కోసం కానివ్వండి, లేకపోతే ఒక సహజమైన ఒక ప్రక్రియ, అది మానవ జీవితంలో సహజమైన ప్రక్రియ. దానిని ఈ విధంగా ఒక కృత్రిమ విధానాల ద్వారా చెయ్యడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు కొంతమందికి లైంగిక ఆరోగ్యం పట్ల అవగాహన లేక, కొంత ఎవరికైనా చెప్తే ఏమన్నా అనుకుంటారేమోనని డాక్టర్ని కలవటానికి ఇబ్బంది పడి సతమతం అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది వేరు. అతనికి అలాంటి అవసరం ఏమీ లేకపోయినా కానీ ఒక విధమైన ట్యాబ్లెట్లు వాడి ఒక పశువాంఛని తీర్చుకోవటానికి ఆ అమ్మాయిని ఒక విలాస వస్తువుగానో, లేదా ఒక భోగ వస్తువుగానో, లేకపోతే అసలు నాకు దొరికింది ఇది. ఇప్పుడు మన ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ ఉంటుందండి, దానిలో బట్టలు వేస్తాం. ఏదో ఒకరోజు మొరాయిస్తుంది. అది ఒక యంత్రమే మొరాయిస్తున్నప్పుడు, ఇప్పుడు మన కారు వాడతాం, మొరాయిస్తుంది. ఒక మనిషి మొరాయించింది అంటే అర్థం చేసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే, ఇప్పుడు కారు మనకి చెప్పలేదు. అది సడన్గా ఆగిపోతేనే కానీ మొరాయిస్తుందని తెలియదు మనకి. మిషన్ ఆగిపోతేనే, వాషింగ్ మిషన్ ఆగిపోతేనే కానీ మనకు అర్థం కాదు ఏదో ప్రాబ్లం వచ్చిందని. ఎందుకు? అది చెప్పలేదు కాబట్టి మాటల ద్వారా. కానీ మాటల ద్వారా చెప్పగలిగిన భాగస్వామిని నోరు మూసేయించి భర్తననే అహంకారంతో, అధికారంతో నువ్వు ఆమెని ఇంకా నా వాడకం అంటే అట్లాంటి వాడకం కాదు అని చెప్పి చెయ్యడం అనేది అత్యంత అమానుషంగా అనిపిస్తుంది నాకు. పైగా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ అక్కకి చెప్పుకుంది, నాకు చాలా హింసగా ఉంది, చాలా బాధగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే. మన కుటుంబం పరిస్థితి, ఒక పెళ్లి చేయడమే కష్టం మనకి. అలాంటిది నువ్వు ఇప్పుడు ఇతన్ని కాదు అని వచ్చేస్తే మన కుటుంబం పరిస్థితి ఏంటి? మార్చుకో అతన్ని. ప్రతి కుటుంబం చెప్పేది ఇదేనండి. ఏంటో వీళ్ళు మార్చడానికే పుట్టారా ఈ ఆడవాళ్ళు? భర్తని మార్చుకో, ఓర్పు. మళ్ళీ సింబాలిక్గా భూదేవంత ఓర్పు అని ఒక ఉపమానాలు మన చుట్టూ కదలాడి అవే కదా. మరి ఈ పరిస్థితుల్లో అమ్మాయి అతని నుంచి తప్పుకుంటే తనకు జీవితం లేదు అని అనుకుని, కుటుంబం కూడా సహకరించదు అనే కారణంతో అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. అసలు ఇతను ఎందుకు ఇలా పాల్పడ్డాడు అంటే, ఇంత దురాఘాతానికి ఎందుకు పాల్పడ్డాడు అంటే ఇక్కడ రెండు విషయాలు. అతను పోర్ను చూడటానికి అలవాటు పడిపోయి, బానిసైపోయి, ఆ పోర్నులో ఎలా చేస్తున్నారో అలా చెయ్యాలి అని భార్యని ఇబ్బంది పెట్టడము, గంటల తరబడి అదే పనిలో ఉండటము, అతను తన సామర్థ్యాన్ని పెంచుకోవటం కోసం అతను
ట్యాబ్లెట్లు వేసుకోవటం. మరి ఆడవాళ్ళకి నిజానికి సామర్థ్యాన్ని పెంచుకోవటానికి మందులు వాడక్కర్లా, మానసికంగా సిద్ధమైతే చాలు ఆడవాళ్ళు. కానీ మరి ఇక్కడ ఎన్నిసార్లు సిద్ధమవుతుంది ఆ అమ్మాయి? ఒక ఏహ్యభావం అనేది రాదా? అసలు ఒకసారి వెగటు ఏహ్యభావన వచ్చిన తర్వాత మీరు ఏం చేసినా మహిళ సిద్ధం కాదు. మనసు దేహము రెండు ఏకకాలంలో స్పందించినప్పుడే, ఆ భావనలు ఉన్నప్పుడే ఆ కార్యక్రమం అనేది సజావుగా, సంతోషంగా, ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా జరుగుతుంది. కానీ ఎన్నిసార్లు సిద్ధమవుతుంది ఆ అమ్మాయి? నువ్వంటే ట్యాబ్లెట్లు వేసుకుని సిద్ధమవుతున్నావు, పైగా పోర్ను చూడటం. ఈ పోర్ను సైట్ల గురించి నెత్తి నోరు బాదుకుని చెప్తున్నాం. ఈ పెళ్ళైన వాళ్ళనే కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత చాలా చిన్న వయసు నుంచి, అంటే మీరు ఆశ్చర్యపోతారు ఏ వయసు నుంచి పోర్ను చూస్తున్నారో పిల్లలు. మీకు తెలిస్తే మీకు గుండె ఆగుతుందేమో. దాదాపు 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వయసు నుంచి పోర్ను చూస్తున్నారు పిల్లలు. ఎందుకంటే తల్లిదండ్రులు కంప్లైంట్లు వింటుంటే చైల్డ్ సైకాలజిస్టుల దగ్గరికి తల్లిదండ్రులు పరుగులు పెడుతున్నారు. ఇవాళ సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి పిల్లలకు సంబంధించిన సగం కేసులు ఇవే. చదువులో వెనకబడ్డాడనో, అల్లరి చేస్తున్నాడనో కాదు, ఇంట్లో తల్లిదండ్రుల కళ్ళు గప్పి డబ్బులు దొంగతనం చేసి ఆ ఫోన్లో ఆ డబ్బులు వేసి ఆ సైట్లు కొనుక్కుంటున్నారు పిల్లలు. అంటే ఈ వయసు లేదు, ఆ వయసు లేదు, వయసుతో నిమిత్తం లేకుండా ఇంత చిన్న వయసు దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఈ విధంగా ఈ పోర్ను సైట్లు వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నాయి. వాళ్ళకి అవసరం లేని కోరికల్ని వాళ్ళల్లో రేపి ఇలాంటి అనవసరమైన ఇబ్బందుల్లోకి, అమానుషమైన పనుల్లోకి దింపుతున్నాయంటే ఆశ్చర్యపోవక్కర్లా. మరి ఈ పరిస్థితిలో ఈ అమ్మాయి ఆ రోజు ఆ ట్యాబ్లెట్ ఏంటి అని వాళ్ళ బావకి ఆ ఫోటో పంపించటం వల్ల కనీసం ఈరోజు ఆ అమ్మాయి పైన బాధితురాలనే బాధ్యుల్ని చేసే అవకాశం లేకుండా ఒక విషయం జరిగింది. కనీసం ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ కనుక ఆ అమ్మాయి షేర్ చెయ్యకపోతే ఆమెకి ఏమి అఫైర్లు ఉన్నాయో, ఈ మొగుడు నచ్చలేదేమో, ఆడపిల్లలు ఇలా తయారైపోతున్నారు, పెళ్ళికి ముందు సంబంధాలే ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి అనే కథనాలని మనము వండి వారిస్తే చూడాల్సిన కర్మ పట్టేది మనకి. ఆ కర్మ లేకోకుండా ఈమె ట్యాబ్లెట్ షేర్ చేసింది, పైగా అక్కతో చెప్పుకుంది, అక్క ఈ విధంగా అన్నది. ఇదంతా ఈ కేసు చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే, నేను ఆడపిల్లలకి మీ జీవితాలు ఏమో అయిపోతాయి, ఒక పెళ్ళి లేకపోతేనో లేదా ఒక భర్త నుంచి విడిపోతేనో అనే ఒక భయాన్ని వదిలేయండి. ఈ సామాజిక పరమైన ఒత్తిడుల్ని మీరు మీ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. తల్లిదండ్రులు పరువైనా ఎక్కువ కాదు, భర్త లేకపోయినా ఏమీ కాదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు. ఎంతో కొంత చదువుకుని ఉంటారు కదా, చదువుకోపోయినా ఇప్పుడైనా చదువుకోండి. ఇవాళ కష్టపడతాను అంటే అవకాశాలు ఉన్నాయి, కష్టపడండి. భర్త లేకపోతే ప్రపంచం ఏమో అయిపోతుంది, తలకిందులు అయిపోద్ది అని అనుకోవద్దు. ఇలాంటి మృగాల దగ్గర పడి ఉండే కన్నా ఈ మృగాలు చేసిన ఈ క్రీడలో మీరు బలైపోయే కన్నా కూడా మీరు బయటకు వచ్చేయండి, పెళ్ళిలోంచి బయటికి రండి. ఏం కాదు, మీరు ఒక లెజిటిమేట్ రీజన్ తోటి బయటకు వస్తున్నారు, మీరు బయటికి రండి. అతని పైగా కొత్తలో వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు మహాప్రతిభతల్లాగా బిహేవ్ చేయాలని సతీ సుమతి కథలన్నీ చదువుకుని సహకరిద్దాం అనుకుంటారు. అది వాళ్ళకి వీళ్ళ ఆ నిస్సహాయతో లేకపోతే వీళ్ళ కోఆపరేషను వాళ్ళకి మరింత బలం వచ్చేసేసి కోతి కొబ్బరికాయ దొరికినట్లు చేస్తారు.
అందుకని దయచేసి ఆడపిల్లలు కానీ ఆడపిల్లలు ఏదైనా చెప్తే తల్లిదండ్రులు వినండి కొంచెం వాళ్ళ మాట. ఇవాళ ఎవరు ఏడుస్తున్నారండి ఇక్కడ? ఎవరు ఏడుస్తున్నారు? ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. అదే మీరు ఆ అమ్మాయి చెప్పినప్పుడు విని ఇంటికి తీసుకొచ్చుకొని ఆ అమ్మాయిని కాస్త స్వాంతనపరిచి అతన్ని ఏదైనా ఒక సైకాట్రిస్ట్కి చూపించి అట్లాంటివి ఏదైనా ఒక ఇంటర్వెన్షన్ జరిగి ఉన్నట్లయితే గనక ఇలా జరిగేది కాదుగా. ఈ అమ్మాయి అయితే చచ్చిపోయేది కాదుగా. దీనికి వాళ్ళు కూతురు మీద ప్రేమ లేదని నేను అనను, కానీ అతను 75% కారణం అయితే తల్లిదండ్రులు కూడా 25% కారణం. మీరు గుండెల్లో పెట్టుకోవాలి మీ అమ్మాయిని. మీరు 4 రోజులు సాకాలి అవసరమైతే. మీ దగ్గర నుంచి ఆ మాత్రం మద్దతు లేదనే కదా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ మాత్రం మద్దతునివ్వాలి మీరు ఖచ్చితంగా. ఇప్పుడు వసంత సూసైడ్ చేసుకుంది కాబట్టే మనకి ఈ ఘటన తీవ్రత తెలిసింది. ఇలా బయటపడలేక 4 గోడల మధ్య నరకం అనుభవించే ఆడపిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు. నిజానికి నో మీన్స్ నో. భర్త అయినా సరే భార్యకి ఇష్టం లేకపోతే సెక్స్ చేయడానికి వీల్లేదు. అది ఖచ్చితంగా రేప్ అవుతుంది. దానికి కేసులు ఉన్నాయి, శిక్షలు కూడా పడతాయి. ఇవన్నీ తెలిసా తెలియక లేదంటే చట్టాల మీద అవగాహన లేక ఇలాంటివి జరుగుతున్నాయంటారు? అసలు మ్యారిటల్ రేప్ అనే ఒక అంశాన్ని ఎంతమంది ఎగతాళి చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాంటప్పుడు ఇంతమంది ఎగతాళి చేస్తున్నప్పుడు కోతులు మాదిరి ఒక చట్టం వచ్చింది అంటే అవసరం ఉంటేనే వస్తుంది. చట్టాలు ఊరికే సరదాగా షాపింగ్కి వెళ్ళి తెచ్చుకునేవి కాదు, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేవి కాదు. చట్టాలంటే ప్రజల అవసరాలకి అనుగుణంగా ప్రభుత్వాలు తీసుకునే చర్యలు. ఈ చట్టాలు కూడా ఎవరో అడగకుండా రావు. చాలామంది పోరాటాలు చేస్తేనే చట్టాలు వస్తాయి. మరి ఈ మ్యారిటల్ రేప్ అనే విషయాన్ని ఎంత ఎగతాళి చేశారో, ఎంత అపహాస్యం చేశారో మనకు తెలుసు. మరి ఇవన్నీ చూసేప్పుడు ఈ అమ్మాయికి అవగాహన లేకపోయి ఉండొచ్చు. అసలు నేను ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను, వచ్చేస్తాను అంటేనే ఒప్పుకోని తల్లిదండ్రులు ఉన్న దగ్గర ఈ అమ్మాయి ఏమని బయటకు వచ్చి కేసు పెడుతుంది మ్యారిటల్ రేప్ విషయంలో? నో మీన్స్ నో అనేది చాలా పరిమితమైన విషయంలా అయిపోయింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో అవగాహన తరగతులు నిర్వహించేటప్పుడు స్టాఫ్కి చెప్తారు నో మీన్స్ నో. ఆమె నో చెప్పే వరకు నువ్వు ఎన్నిసార్లైనా ఐ లవ్ యూ చెప్పు, గులాబీ పువ్వు ఇవ్వు. కానీ ఒక్కసారి నో చెప్పిందా ఇంకంతే. నో మీన్స్ నో. కానీ మన సమాజం ఇంకా అంతవరకు సన్నద్ధం అయిందా అనేది ప్రశ్నార్థకం. ఈ పోర్న్ వీడియోస్ అనేవి ఎక్కడ దాకా వచ్చాయంటే రేప్ కేసుల వరకు, హత్యల వరకు, ఇప్పుడు సూయిసైడ్స్ వరకు కూడా వచ్చాయి. అంటే ఒక మనిషిలో ఒక పశు వాంఛని ఏ స్థాయిలో పెంచుతున్నాయో ఈ ఘటనే మనకు చెప్తోంది. వీటి మీద నిషేధం విధించాలంటారా? పరిమితులు ఎలా ఉండాలంటారు? ఇప్పుడు రెగ్యులేషన్ ఉండాలండి. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసేసరికి ఒకప్పుడు వీడియోలాగా అమ్మేవాళ్ళు, పోర్న్ వీడియోస్, క్యాసెట్స్ అమ్మేవాళ్ళు. సరే, అది ఆ క్యాసెట్ తెచ్చుకోగలిగి ఉండాలి, ఇంట్లో వీసీఆర్ ఉండాలి, ఇన్ని తతంగాలు ఉండేవి కాబట్టి కొంతలో కొంత తక్కువ స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, దానికి 100 రూపాయలు 180 రూపాయలు సబ్స్క్రిప్షన్ కడితే చాలు, మీరు వద్దనుకున్నన్ని వీడియోలు వస్తుంటాయి దాంట్లోంచి. ఈ స్మార్ట్ ఫోనేనండి. అంటే పోర్న్ వీడియోస్ ఎఫెక్టు అంటే ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి వచ్చింది మట్టుకు స్మార్ట్ ఫోన్ వల్లే. అందుకే నేను అరచేతిలో అష్టదరిద్రం అనేది సెల్ ఫోన్. అందుకే అవసరం ఉన్న వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి అది ఒక మనకి సమాచారాన్ని ఇచ్చేదిగాను, లేకపోతే కమ్యూనికేషన్ కోసం ఉండాల్సిన సెల్ ఫోన్ ఇవాళ వినోద వస్తువు అయింది. ఎప్పుడైతే వినోద వస్తువు అయిందో ఆ వినోదాల్లో అన్నీ వచ్చి చేరినాయి. ఇప్పుడు మనకి చిన్న ఫోన్ ఉండేది, అప్పుడు దాని పరిమితి చాలా తక్కువ, దాని విధ్వంసం కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు
ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాకే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే అసలు ఇంకొన్నాళ్ళు పోతే ఇట్లాంటివి కొన్ని జరిగిన తర్వాత ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పే మాట చాలా వేపకాయ తిన్నంత ఇబ్బందిగా ఉండొచ్చు చాలామందికి. అవసరం లేని వాళ్ళు స్మార్ట్ ఫోన్ వాడొద్దు. పిల్లల ముందు స్మార్ట్ ఫోన్ అస్సలు వాడొద్దు. మీ స్మార్ట్ ఫోన్తోనే చేసే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయి అంటే పిల్లలు లేనప్పుడు డే టైంలో మీరు చేసుకోండి. మీరు ఇంట్లో ప్రతి వాళ్ళు చిన్న ఫోన్లు వాడండి అని చెప్తుంటే నేనేదో వెనకబడిపోయిన మనిషిలాగా చూస్తున్నారు. కానీ ఈ ఉద్యమం వస్తుంది చూడండి మీరు. లేదు అంటే ప్రభుత్వాలైనా తలుచుకుని స్మార్ట్ ఫోన్ని కట్టడి చేయడం ఒకటి, ఈ యాపిల్ని కట్టడి చేయడం ఒకటి చేయాలి. సెక్స్లో మహిళకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి అనే అవగాహన లేకపోవడం వల్లే ఈరోజు వసంత అనే అమ్మాయి బలైపోయింది. అయితే మనం ఈ సందర్భంగా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకే శృంగార పాఠాలు పెట్టాలి అనే కొన్ని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ తల్లిదండ్రుల్లో అవి నిజంగా భయాన్ని కలుగజేస్తున్నాయి. అంటే ఏ వయసుకి తెలుసుకోవాల్సిన విషయాలు ఆ వయసుకు తెలుసుకోవాలి. అంటే ఈ పోర్న్ అలాగే స్మార్ట్ ఫోన్లలో ఉన్న వాటిని మనం ఆపలేకపోతున్నాం. స్కూల్ బుక్స్లో పెట్టడం అనే దాన్ని మాత్రం ఆపడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇతనికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు నాగేంద్ర బాబు అనే వ్యక్తికి అవసరానికి మించి, ఇటు అమ్మాయికి చూస్తే అసలు పెద్దగా ఐడియా లేకపోవచ్చు. అంటే మన సంప్రదాయ కుటుంబాల్లో ఎంతవరకు అంతవరకే ఆ అమ్మాయి పరిమితులు ఉండొచ్చు. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు యువతి యువకులకు అవసరం అంటారు? ఇప్పుడు అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ లేక కాదండి జరిగింది, అతనికి ఒక వికృత ఆనందం వల్ల జరిగింది అది. అతనికి ఆమె సెక్స్ ఎడ్యుకేషన్ లేక అతనికి సహకరించకపోతే మనం సెక్స్ ఎడ్యుకేషన్ లేదు అనుకోవచ్చు. ఇక్కడ అది కాదు పాయింట్. ఏదైనా ఎడ్యుకేషన్ అంటే ఏది ఎంత వరకు అనేదైనా ఒక తెలుసుకుని ఉండాల్సిన అవసరం ఉంది. అతి వర్జ్యతే అంటారు, సర్వత్రా వర్జ్యతే అంటారు. అట్లా అతయ్యింది కాబట్టి ఈ అమ్మాయి తట్టుకోలేకపోయింది. కానీ అసలు ఈ అమ్మాయికి శృంగారం అంటే తెలియక కాదు, ఎడ్యుకేషన్ లేదు అని కాదు. సెక్స్ ఎడ్యుకేషన్లో ఏం నేర్పించాలి పిల్లలకి అంటే జెండర్ వేరు సెక్స్ వేరు అనేది నేర్పించాలి. అది చాలా అవసరం. మన జీవితంలో సెక్స్ ఎప్పుడు జెండర్ అనేది పుట్టుకతోనే వస్తుంది, సెక్స్ అనేది ఎప్పుడు వస్తుంది అది అర్థం కావాలి. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అది నువ్వు ఇష్టపడినంత మాత్రాన ఆమె ఇష్టపడాలని లేదు అనేది నేర్పించాలి. గౌరవించటం అంటే వ్యక్తిని గౌరవించమని కాదు, అభిప్రాయాన్ని గౌరవించమనాలి. ఇప్పుడు భార్యని భర్తని భార్య గౌరవించుకోవటం అంటే వాళ్ళ అభిప్రాయాలను గౌరవించుకోవడమే. ఇప్పుడు కాళ్ళని చేతుల్ని గౌరవిస్తారా ఎక్కడన్నా? కాదు కదా. అభిప్రాయాన్ని గౌరవించమని. ఆమె ఏం చెప్తుంది, ఆమె కన్సెంట్ ఏంటి, ఆమెకి కన్సెంట్ ఉందా లేదా ఈ విషయంలో. కన్సెన్షువల్ సెక్స్ అంటారు, అది ఎక్కడ లోపించింది. ఆమెను ఒక మనిషిగా చూస్తే ఆమె కన్సెంట్ నీకు అర్థమైతే ఆమె అభిప్రాయానికి నువ్వు విలువిస్తే నువ్వు ఇలా చెయ్యవు కదా. ఆ జ్ఞానం లేదు ఆ మనిషి దగ్గర. ఆ జ్ఞానం కావాల్సింది. సంభోగము అంటే సమభోగం అనేది ఉండాలి తప్పితే నేను భోగాన్ని ఇచ్చేవాడిని అన్నట్లుగా ఉంటే ఇలాగే అవుతుంది. థ్యాంక్ యూ మేడం, నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు ఈ నాగేంద్ర బాబు అనే వ్యక్తి ఘటన మాత్రం చాలా మందికి కనువిప్పు. చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు మన చుట్టూ కూడా, బయటపడట్లేదు కానీ ఆడవాళ్ళు కూడా బయటికి రాలేక పరువు పోతుందని నిజంగా ఉన్నారు. ఏంటి అసలు మనుషుల్లా చూస్తున్నారా భార్యల్ని? ఆట బొమ్మ ఫ్రీగా వచ్చింది, అడిగేవాళ్ళు లేరు, పెళ్ళి అనే దాంతో ఇక నా దగ్గరికి పంపించారు. వీటన్నిటికి మాత్రం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. నాగేంద్ర బాబు అనే వ్యక్తికి కఠిన శిక్ష పడాలి ఖచ్చితంగా. కఠిన శిక్ష వేయడమే కాకుండా సమాజంలో అవగాహన కావాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.